హలో ఎవ్రీవన్, ఈరోజు డే 4 వెయిట్ లాస్ జర్నీకి స్టార్ట్ అయిపోయాం. సో నాకన్నా నా పాపకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. మమ్మీ రా, త్వరగా రా, ఎందుకు లేట్ చేస్తున్నావు, జిమ్కి రా అని తనే ఫాస్ట్గా పరిగెత్తేస్తుంది. సో తను ఏంటంటే ఈ 2 to 3 days నుంచి చూస్తుంది కదా, ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, లెగ్స్ ఎలా మూవ్ చేస్తున్నారు ఏంటి అని అన్నీ తను గమనిస్తుందండి. ఇంటికి వచ్చి ట్రై చేస్తూ ఉండేది రోజు. ఈరోజు ఏంటంటే మమ్మీ నువ్వు చేస్తున్నావు కదా, నేను కూడా మ్యాట్ వేసుకొని కూర్చొని నేను ట్రై చేస్తాను అంది. సరే ఎందుకు కాదని అలా అని చెప్పి ఒకసారి ట్రై చేపిద్దామని కూర్చోబెట్టి చేయిస్తున్నాను. అసలు ఎలా అంటే చాలా చక్కగా చేస్తుందండి. మేబీ దానికి ప్రాక్టీస్ చేయిస్తూ డైలీ కొంచెం కొంచెం నేర్పిస్తే తను కూడా ఫార్మేషన్లోకి వచ్చేస్తుంది, బాగా చేస్తుంది అని అనిపించింది నాకు. అసలు ఎంత బాగా చేస్తుందంటే నేను నమ్మలేదు. ఊరికే ఆడుకుంటూ సరదాగా అటు ఇటు చూస్తుందేమో అనుకున్నాను, కానీ తనకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. సో చూడంగానే నేర్చేసుకుంటుంది. అయితే ఈరోజు జిమ్కి వచ్చేసరికి ఈరోజు మాకు ట్రైసెప్ చేయించారు. అసలు నాకు తెలియక అడుగుతాను, 3 daysలో వెయిట్ లాస్ అయ్యే పని అయితే ఇన్ని జిమ్లు ఎందుకు, ఇంతమంది ఎందుకు కష్టపడతారు, డైరెక్ట్గా వీళ్ళే చెప్పేవన్నీ చేస్తే సరిపోతుంది కదా, జస్ట్ చిటికలో తగ్గిపోతారు. అసలు ఈ థంబ్నెయిల్స్ వాళ్ళకి కూడా అస్సలు పని లేదండి. పైన ఒకటి పెడతారు, లోపల ఒకటి ఉంటుంది. ఈ వాటర్ తాగండి తగ్గిపోతారు, ఇది జస్ట్ 7 daysలో తినండి తగ్గిపోతారు. ఇవన్నీ వేస్ట్ అండి, ఏవి నమ్మకండి. మనం ఎంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామో అంతే ఫాస్ట్గా వెయిట్ గెయిన్ కూడా అవుతాము. హెల్దీ వెయిట్ లాస్ కోసం నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదా నేనేదన్నా మిస్టేక్ చేస్తున్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. మీరు ఏదన్నా చెప్పినా నేను నేర్చుకుంటాను. హెల్దీ వెయిట్ లాస్ ఉంటేనే మీరు కరెక్ట్గా మీ జర్నీని రన్ చేస్తున్నారని అర్థం. అంతేకాకుండా 7 daysలో లేదా 3 daysలో లేదా 1 dayలో తగ్గిపోతానంటే అవన్నీ వేస్ట్ అండి. అసలు అవేవి జరిగేవి కూడా కాదు. మినిమం టు మినిమం వెయిట్ తగ్గాలి అంటే 3 months అంటే అట్లీస్ట్ 60 days ఖచ్చితంగా పడుతుంది, లేదా 6 months అన్నా పడుతుంది. మ్యాక్స్ 1 month ఆర్ 2 monthsకి 2 to 3 kgs మాత్రమే తగ్గుతాం స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు హెల్దీగా అట్లా తగ్గితేనే మీరు హెల్దీగా ఉన్నట్టు, లేదా వీక్ అయిపోతారు. అది అస్సలు హెల్త్కి కూడా మంచిది కాదు. అసలు మన బాడీ మన మాట వినడానికే 1 month టైం పడుతుందండి. హంగ్రీనెస్ పోయి, క్రేవింగ్స్ పోయి, వాటర్కి బాడీ బాగా అలవాటు అయ్యి, షుగర్ క్రేవింగ్స్ పోయి, హెల్దీ ఫుడ్కి అలవాటు అయ్యేసరికి మనకి 1 month టైం పడుతుంది. సో ఇక్కడైతే నా పాపని మమ్మీ ఏం చేసి వస్తుందంటే జిమ్ చేస్తుంది, జిమ్ చేసి ఇప్పుడే వస్తుందని చెప్తుంది. సో తనైతే బాగా ఎంజాయ్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా నేను త్వరగా తినేసాను. బ్రేక్ఫాస్ట్లో ఈరోజు వచ్చేసరికి ఇవి మా ఇంటి దగ్గర నేను ఓన్గా పెంచుకుంటున్న చెట్లు అండి. ఇవి పుదీనా తీసుకున్నాను ఈరోజు. నేను ఎలాగైనా ఒక జ్యూస్ తాగాలి అండ్ దాంతోపాటు ప్రోటీన్ కూడా తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యి ఈరోజు నేను జ్యూస్ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది పుదీనా అండి. పుదీనా ఫస్ట్ తీసుకొచ్చుకొని మొత్తం క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకుని దాంట్లో కీరా అండ్ బీట్రూట్ కూడా బ్లడ్ పడటానికి చాలా మంచిది. యాక్చువల్లీ మన బాడీకి బ్లడ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం ఫస్ట్ వెయిట్ గెయిన్ అవుతున్నాం అంటే బాడీలో బ్లడ్ కూడా తక్కువ అయిపోతూనే ఉంటుంది. సో అవేం జరగకుండా ముందు మన బాడీకి కావాల్సినవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ జరగాలి, కానీ అది కూడా హెల్దీగా జరగాలని నా అభిప్రాయం. సో అందుకని నేను హెల్దీ ఫుడ్డే తీసుకుంటాను. ఇక్కడ జ్యూస్ చేసుకోవడానికి నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాతే నేను వీడియో తీసేదాన్ని. చాలామంది అడిగారు అనమాట, నువ్వు ఎలా చేస్తున్నావో దాన్ని కూడా వీడియో తీసి పెడితే రాని వాళ్ళకి యూజ్ అవుతుంది, సో తెలుసుకుంటారు అనేసరికి నేను మొత్తం చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ జ్యూసరు అగారో, ఇదేం ప్రమోషన్ కాదు, ఏదో చెయ్యాలి మనకేదో మనీ వస్తాయని కాదండి. నాకు యూజ్ అవుతుంది. ఇన్కేస్ మీకు కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనుకుంటే తీసుకుంటారని చెప్పి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ 3 jars ఇచ్చారు. 3 jarsలో 3 ఒక్కొక్క టైప్ అనమాట. స్మూతీకి, ఇంకోటి నార్మల్ జ్యూస్కి, ఇంకొకటి ఏదో ఇచ్చారండి, అంత ఐడియా లేదు, గుర్తులేదు.
నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒకటి పెట్టి. ఒక సైడ్ పల్ప్ మొత్తం ఒక సైడ్ వచ్చేస్తుంది, ఇంకో సైడ్ జ్యూస్ వచ్చేస్తుంది. డైలీ జ్యూస్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అందుకనే నేను ఇది ఒకటి తీసుకున్నాను. అమెజాన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకొని మీకు యూజ్ ఉందంటే తీసుకోండి. ఫైనల్గా అయితే నా బీట్రూట్ జ్యూస్ వచ్చేసింది. నాకు ఎంత ఆకలేస్తుందంటే అప్పటికి ఇంకా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుంది, నేను ఎప్పుడెప్పుడు తిందామనే చూస్తున్నాను. అంటే ఒక్కొక్కసారి నేను జింజర్ అవి కూడా యాడ్ చేస్తాను, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు కీరా అండ్ బీట్రూట్ అండ్ పుదీనా. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఇంకొక వెరైటీతో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. అంటే కీరా, క్యారెట్, జింజర్, కొత్తిమీర ఇలా కూడా వేస్తాను. గ్రీన్ జ్యూస్ అంటారు దాన్ని. నేను అప్పుడప్పుడు కొంచెం పాలకూర కూడా యూస్ చేస్తాను. ఈరోజు అయితే ఇదే చేసుకున్నాను. చూడండి ఫైనల్గా నా జ్యూస్ అయితే వచ్చేసింది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, మనకి ఎక్కడ యాక్ అని అనిపించకుండా ఉంటుంది. ప్రోటీన్ ఎగ్ వైట్స్ తీసుకున్నాను అండ్ ఒక ఫ్రూట్ తీసుకున్నాను, ఒక వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నాను. ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈరోజు నేను లంచ్ తీసుకోలేదండి. అంటే నాకు చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని వీడియో తీసుకునేసరికి నాకు ఆల్మోస్ట్ 1 అయిపోయింది టైము. ఇంకా ఆ టైంలో నేను మళ్ళీ 2కి 3కి హెవీగా నేను రైస్ తీసుకోలేను కదా, అందుకని ఇలా బ్రౌన్ బ్రెడ్ అండ్ అవకాడో తీసుకున్నాను. అవకాడోలో కూడా కొంచెం ఆనియన్స్ అవి యాడ్ చేసుకుంటాను. ముందుగా బ్రౌన్ బ్రెడ్ ఏంటంటే కొంచెం గీ వేసుకొని దాన్ని అటు ఇటు రోస్ట్ చేసుకోవాలి. టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది అండ్ మనం బాగా తినచ్చు. అవకాడోలో ఒక ఆనియన్, సాల్ట్ కూడా నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తాను ఎప్పుడు. అంటే నార్మల్గా రైస్లో కర్రీస్లోకి యూజ్ చేసే పింక్ సాల్ట్ వేరు. నేను ఇలాగ ఏదన్నా సలాడ్స్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకునే పింక్ సాల్ట్ వేరు. ఎందుకంటే అప్పుడప్పుడు దంచి వేసుకోవటం అంటారు కదా, సో అలాగే క్రంచ్ చేసుకొని మిషన్ ఉంటుంది మనకి, దాంట్లో క్రంచ్ చేసుకొని వేసేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదని. సో నేను కొంచెం పెప్పర్ యాడ్ చేశాను, ఇంకా ఏం యాడ్ చేయలేదు. కారం అవి కొంతమంది వేసుకుంటారు, టమోటా, కారం, ఉప్పు అవన్నీ వేసుకుంటారు, కానీ నేను లైట్గానే తీసుకుంటున్నాను కాబట్టి ఈరోజు నేను అంత ఏం వేయలేదు. సో కొంచెం ఆనియన్, సాల్ట్, పెప్పర్, ఒక హాఫ్ లెమన్ యూజ్ చేశాను. నేను అవకాడో పేస్ట్ని శాండ్విచ్ లాగా యూజ్ చేసుకొని తినేసానండి. అవకాడోలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. సో అది మన హార్ట్కి మంచిది, మన డైజెషన్ సిస్టమ్కి కూడా మంచిది. సో అందుకని ఖచ్చితంగా అవకాడో మాత్రం తీసుకోండి. వెయిట్ లాస్లోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. నాకైతే ఇంపార్టెంట్ చాలా అనిపించింది. బాగుంటుంది కూడా, టేస్ట్గా కూడా బాగుంటుంది. అలవాటు లేని వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, అలవాటు అయితే మాత్రం ఏమి కాదు, బాగుంటుంది. నెక్స్ట్ నేనైతే మ్యాక్సిమం డిన్నర్ నేను 7 కల్లా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నేను తింటుందే 1కి కాబట్టి 7కి అనుకున్నాను. లేదు నేను 12కి తినే పని అయితే 6కే కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఆ 6 నుంచి నైట్ నేను ఇంకా అసలు ఏం తిననండి. ఏదైనా తాగాలి, ఆకలేస్తుంది అన్నప్పుడు మాత్రం ఒక కప్ ఆఫ్ గ్రీన్ టీ తాగుతాను, లేదా వాటర్ తాగేస్తాను. ఈరోజు నా డిన్నర్ అయితే శనగలు. సో ఇంతటితో ఇంకా ఈరోజు అంతా కంప్లీట్ అయిపోయింది.